షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలంగాణ స్టేట్లో నిన్న జరిగే ఫార్మా కంపెనీలో ఓ ప్రమాదం సంభవించింది. అందులో ఒక శ్రీకాకుళం జిల్లా సంబంధించి సిగడాం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కుర్రోడు అందులో పనిచేస్తున్నట్టు మన సమాచారం. అందులో భాగంగా నిన్నైతే డ్యూటీ నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే సంభవించిందని కుటుంబ సభ్యులు తెలిసింది. అసలు ఏం జరిగింది, అసలు ఆ వెంకటేష్ అనే బయటికి ఉన్నాడా లేదా అనేది అయితే మాత్రం బంధువులు అయితే ఆందోళన చెందుతారు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందే పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి వెంకటేష్ పిన్ని గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. అమ్మ చెప్పండి, వెంకటేష్ ఎప్పుడు వెళ్ళాడు, ఏ కంపెనీలు చేస్తున్నాడు, అసలు మీకు నిన్న ఏం సమాచారం వచ్చింది? నేను మార్నింగ్ తను 6 o'clock వెళ్ళారటండి. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాడు. అది 9కి ఇలాగా బ్లాస్ట్ అయింది. మా మామయ్య గారు ఏమొచ్చో వార్తల్లో చూసారట. చూసి వెంటనే ఆ అబ్బాయికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే సరే అని చెప్పేసి మా తాలూకాలకి ఇంకోళ్ళు ఫోన్ చేశారు. కానీ తన నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు మనకి. ఫ్రెండ్స్ కాల్ చేస్తే మా చుట్టాల అబ్బాయి ఇంకో అబ్బాయి ఉంటే తన ద్వారా కంపెనీకి పంపించాం. ఇంతవరకు అబ్బాయి గురించి మాకు ఏ ఆజుకి తెలియలేదు. ఇంకా బతికే ఉన్నాడు, మా దగ్గరకు వస్తాడని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాము. ఇది మా పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి పరిస్థితి బాగాలేదు. నాన్నగారు అక్కడే ఉన్నారు హైదరాబాద్లో. కానీ ఇంతవరకు ఏంటి తెలియలేదు మాకు. బాడీ తెలియట్లేదు, బతుకున్నాడో తెలియట్లేదు, ఏమయ్యాడో తెలియట్లేదు. మేమైతే ఆశగా ఎదురు చూస్తున్నాం. మీకు ఆ కంపెనీ నుంచి ఏమైనా, తెలంగాణ స్టేట్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ కానీ సమాచారం ఏదైనా వచ్చిందా? ఎటువంటి సమాచారం లేదండి, ఇంతవరకు మాకేమీ లేదు. మేము కూడా దానికోసం చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. దానికోసం కంపెనీ నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. అది అమ్మ మీరు చెప్పండి, మీ అన్నయ్య ఇదివరకు ఎలా ఉండేవాడు, ఎన్ని సంవత్సరాలు అయింది, అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటి, నిన్న ఏం సమాచారం వచ్చిందమ్మ? 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడండి. ఉపాధి హామీ కోసమే వెళ్ళాడు. నిన్న మార్నింగ్ మా ఫాదర్ న్యూస్లో చూసి ఫోన్ చేశారు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మా అన్నయ్యకి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళారు. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కంపెనీ ద్వారా కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మా వాళ్ళు 5 హైదరాబాద్ వెళ్ళారు నిన్న. అక్కడి నుంచి న్యూస్ ఏం రాలేదు. ఇంకా నిన్న తమ్ముడు బ్రదర్ వెళ్ళేటప్పుడు ఫోన్ చేయడం కానీ ఏమి చేశారు? ఏం లేదండి, ఫోన్ చేయలేదు. ఆదివారం సాయంత్రం మాత్రం 3 గంటలు మాట్లాడారు అమ్మాలతో. బాగానే మాట్లాడాడు. నేను సాయంత్రం చేస్తానులే, రోజు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అమ్మాయి ఎలాగుంది, మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం, ఆపరేషన్ అయింది, స్పైన్ ఆపరేషన్ అయింది, ఆవిడకి బాగాలేదని చెప్పి రోజు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడిన తర్వాతే వెళ్తాడు. ఇప్పుడు డ్యూటీ వర్క్ ఎక్కువైపోవడం వల్ల 6 o'clockకే వెళ్ళిపోతున్నాడు కంపెనీకి. వెళ్ళిపోవడం వల్ల సాయంత్రం చేస్తున్నానమ్మా, మరి నాకు ఉదయం అవ్వట్లేదు అనేసి చెప్పాడు. మీరు బ్రదర్ ఫోన్ కాల్ చేయడం కానీ ఏమైనా చేశారా? శనివారమే ఫోన్ చేశానండి, ఆదివారం కుదరలేదు. నేను సోమవారం చేద్దాం కదా అని ఊరుకున్నాను. ఈలోపు ఇలా జరిగిపోయింది. కంపెనీ నుంచి అయితే ఎటువంటి ఫోను రాలేదు, ఏమీ రాలేదు. మా ఫాదరు న్యూస్లో చూసి వెళ్ళారు ఇలా అయిందని చెప్పి. ఇప్పుడు మీకు ప్రమాదం జరిగిన తర్వాత ఏమైనా బ్రదర్ ఫోన్ చేశారా? చేశానండి, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నాన్ స్టాప్గా చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఫోను. ఎన్నిసార్లు చేసినా నిన్న అది తెలిసిన నుంచి చేస్తూనే ఉన్నాం. నేను చేస్తున్నాం, మా రిలేటివ్స్ అందరూ చేస్తున్నారు, కానీ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అక్కడికి మీ నాన్నగారు బాబాయ్ గారు వెళ్ళారంటున్నారు, వాళ్ళ నుంచి మీకు ఏమైనా సమాచారం ఏమైనా వచ్చింది? వాళ్ళ నుంచి అంటే సెర్చ్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఏమీ దొరకలేదని చెప్తున్నారండి. హాస్పిటల్కి వెళ్ళారు, మార్చురీ వార్డుకి గట్టి వెళ్ళారు, DNA టెస్ట్కి ఇచ్చారంట రిపోర్ట్లో, ఇంకా సాయంత్రం వస్తాయని చెప్పారు. మీకు ఏమైనా ఫోన్ వచ్చింది, కుటుంబ సభ్యులు వెళ్ళారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేయడం కానీ వాళ్ళ ద్వారా ఇంకేమైనా సమాచారం రావడం అయినా జరిగిందా? ఎటువంటి సమాచారం రాలేదండి. మా ఫ్యామిలీ తరపు నుంచి అడ్మిట్ అవుతుంది. అదే ఏ జరుగుతుంది ఏంటని అంటే గేట్ లోపలికి అలో చేయలేదంట ఇంతవరకును. ఏం జరుగుతుందో లోపల ఏమీ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే తను మార్చురీలు చూసేశారు, హాస్పిటల్ ఎక్కడైతే పేషెంట్లు అడ్మిట్ అయ్యారో అవన్నీ చెక్ చేసాం. కంపెనీ నుంచి అయితే ఎటువంటి రెస్పాండ్ మాకు అవ్వలేదు ఇంతవరకు, ఏ కాలు చేయలేదు, ఏమీ చేయలేదు. అబ్బాయికి అయితే 29 years అబ్బాయిది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా పాలకొండ పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు జీవనోపాధి కోసం అయితే తెలంగాణ స్టేట్ అయితే మాత్రం వెళ్ళడం జరిగింది 4 సంవత్సరాల కిందట. అందులో చిక్కాగచ్చి అనే ఫార్మా కంపెనీలో తను ఒక ఉద్యోగం పనిచేసుకుంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అయితే తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. మొన్న ఆదివారం కూడా సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది. నిన్నైతే ఏదైతే ఈ ప్రమాదం బ్లాస్టింగ్ ప్రమాదం జరిగిందో వెంటనే అయితే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఈ న్యూస్లో చూడగానే అమ్మో మా బాబు ఉన్నాడని చెప్పేసి అయితే వెంటనే హైదరాబాద్ బయలుదేరడం జరిగింది. ఇంతవరకు తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ అటు ఫార్మా కంపెనీ నుంచి కానీ తెలంగాణ స్టేట్ నుంచి కానీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క తల్లి హార్ట్ పేషెంట్, ఇవి ఏం జరిగిందో ఏమనేది అయితే మాత్రం ఆరోగ్య తిందన క్షీణించే పరిస్థితి కనబడుతుంది. ఊర్లో అయితే మాత్రం కొంతవరకు అయితే మాత్రం చాలా విషాదంగా అయితే మాత్రం ఈ గ్రామంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఉంటారు. ఈ గ్రామంలో చుట్టుపక్కల చూసుకుంటే ఇంటికి వచ్చైతే మాత్రం కుటుంబ సభ్యులు తల్లిని అయితే మాత్రం వాదార్చే పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా సరే అయితే వెంకటేష్ అనే అబ్బాయి అయితే మాత్రం బతికి రావాలని అయితే మనం కోరుకుంటూ సురేష్ RTV జీసగడం మండలం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.